హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వెజ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అయిన స్వీట్ కార్న్ రైస్ని చూపించబోతున్నాను. చల్లటి రైతాతో వేడివేడి స్వీట్ కార్న్ రైస్ తింటే టేస్ట్ అదిరిపోతుంది. వెంటనే మనం రెసిపీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకుని ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక 3-4 జీడిపప్పు పలుకులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీడిపప్పు జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ నేతిలో ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకుని, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యాక 2 లవంగ మొగ్గలు, మరాఠా మొగ్గలు, అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ యాడ్ చేశాక స్వీట్ కార్న్ని, క్యారెట్ ముక్కల్ని కొద్దిసేపు మగ్గనిచ్చి 1.5 కప్పుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని కూడా ఒకసారి కలుపుకుని నేతిలో బియ్యాన్ని కూడా కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు 1.5 కప్పుల బియ్యానికి 3 కప్పుల్లో నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే మంచి కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపి కుక్కరు మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ మనకి కుక్కర్ విజిల్స్ రావడం స్టార్ట్ అయింది. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆవిరిపోయేంత వరకు ఉంచి మూత తీసి చూస్తే మనకి సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అయిన స్వీట్ కార్న్ రైస్ అనేది రెడీ అయింది. స్వీట్ కార్న్ రైస్ని పిల్లల లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుంది. చల్లని రైతాతో ఈ వేడివేడి స్వీట్ కార్న్ రైస్ని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రమ్యాస్ వెజ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే ప్రతి కొత్త వీడియో మీకు అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.